ఈ దూడకు అమ్మ లేకపోయినా ఈ చిన్నమ్మాయి దేవుడిలా మారింది. ధన్వి పొడవాటి జుట్టుకు చిన్న పిన్ పెట్టుకుని నీలిరంగు డ్రెస్ వేసుకుని ఎంతో ముద్దుగా ఉండేది. ఆమె ఉండే గ్రామంలో ఉదయాన్నే పక్షుల కిలకిలలతో మేల్కొనేది. ధన్వి ప్రతిరోజు తన ఇంటి పక్కనే ఉన్న పశువుల కొట్టానికి వెళ్ళేది. అక్కడ నల్లతెల్ల రంగుల మచ్చలతో ఉన్న చిన్న దూడ రాము ఆమె కోసం ఎదురుచూస్తూ ఉండేది. ఎందుకంటే రాము అమ్మ కొద్ది రోజుల క్రితం జబ్బు చేసి చనిపోయింది. అప్పటి నుండి రాము బాగోగులు అన్నీ ధన్వీనే జాగ్రత్తగా ఎంతో ప్రేమతో చూస్తూ ఉండేది. రాము ధన్విని చూసిన వెంటనే చిన్నగా అరిచి తన ఆనందాన్ని చూపించేవాడు. ధన్వి నవ్వుతూ అతని తలపై మృదువుగా చేయి వేసేది. ఆమె తన నీటి బాటిల్తో రాముకు బకెట్లో నీళ్లు పోసేది, చేతితో గడ్డి తినిపించేది. తన రహస్యాలన్నీ రాముకే చెప్పేది. ఒకరోజు గ్రామంలో పండుగ సందడి. అందరూ పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ రాము భయంతో మూలలో వణుకుతూ నిలబడ్డాడు. అది చూసిన ధన్వి అతని దగ్గర కూర్చుని తన నీలి దుప్పటిని రాముపై కప్పింది. భయపడకు రాము. ఆమె కళ్ళలో ఆనంద భాష్పాలు మెరిశాయి. నిన్నెవ్వరూ ఒంటరిగా వదిలేరు రాము అని ఆమె మనసులోనే అనుకుంది. ఆ క్షణంలో ధన్వికి అర్థమైంది, తల్లి ప్రేమ అనేది మాటల్లో కాదు, స్పర్శలో ఉంటుంది. రాము తల్లిని కోల్పోయిన బాధను ధన్వి తన చిన్న చేతులతో నింపుతోంది. ఆమె అతని తలను తన ఒడిలో పెట్టుకుంది. రాము ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. ఆకాశంలో దీపాలు వెలిగాయి. పండుగ శబ్దాలు దూరంగా మారాయి. అక్కడ మాత్రం ఒక చిన్న అమ్మాయి, ఒక చిన్న దూడ ప్రపంచానికి కనిపించని ఓ గొప్ప బంధాన్ని నిర్మించుకుంటున్నాయి. కొన్నిసార్లు ప్రేమ రక్త సంబంధం కాదు, ఆత్మల మధ్య పుట్టే వెలుగు. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.